2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విషా మేడం. నమస్తే ఉషా. కొంతమంది సక్సెస్ అవుతున్న పీపుల్ కానివ్వండి, లేదంటే ఏదన్నా వర్క్ ప్రాసెస్ చేస్తున్న విషయంలో కానివ్వండి, ఇంకొక వ్యక్తిని టార్గెట్గా చేసి చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ బయట మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళు కొన్ని సందర్భాలు మీ దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కానివ్వండి, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ నేను టార్గెట్ అయిపోయాను అని చెప్తూ ఉంటారు. టార్గెట్ చేసే వ్యక్తికి అసలు ఏం ట్రిగర్ అవుతాయి అంటారు పాయింట్స్? అంటే ఒక మనిషినే ఎక్కువ పెట్టి వాడు చేసే పని ఏదైతే ఉంటుందో దాన్ని చెడగొట్టడం, వాడిని ఏడిపించడం, హింసించడం, డౌన్ చేసి మాట్లాడుతూ ఉండడం. సో ఈ నేచర్ని అసలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటాం మేడం? సో ఇట్లా వర్క్ ప్లేస్లో కానీ నువ్వు అన్నట్టు స్టూడెంట్స్ కానీ బుల్లింగ్ అంటారు. వర్క్ ప్లేస్ బుల్లింగ్ ఉంటుంది, స్టూడెంట్స్ ఉంటుంది, లేదా ఎక్కడైనా సరే ఎవరైతే ఇట్లా వేరే వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెడుతూ ఉంటారో యాక్చువల్గా వాళ్ళకి తెలుసు ఆ వ్యక్తి వీళ్ళకంటే బెటర్గా ఉన్నాడు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కువ మట్టుకు అంటే అడల్ట్స్లో అయితే అది ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు వర్క్ ప్లేస్లో ఇలాంటివి చేయటానికి కారణం ఏంటంటే అవతల వ్యక్తి బెటర్ పొజిషన్లో ఉంటాం. అంటే ఏంటి, వాళ్ళని అందరూ మెచ్చుకోవటం కానీ, వాళ్ళ కెపాసిటీస్ అందరికీ తెలవటం కానీ, వాళ్ళని బాస్ మెచ్చుకోవటం కానీ, ఇట్లా ఏదైనా వాళ్ళు ఒక సుపీరియర్ టు మీ అనేది తెలిసినప్పుడు ఈ టార్గెటింగ్ అనేది తెలియకుండానే జెలస్ ఉండటం వల్ల ఇది వస్తుంది ఒకటి. ఇంకొకటి, వీళ్ళు పెరిగిన వాతావరణం, వీళ్ళు చైల్డ్హుడ్లో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ కానీ ట్రామాస్ని బట్టి ఏమవుతుందంటే నేను అంటే సుపీరియర్ అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తిని తిట్టినప్పుడు ఏమవుతుంది, మనం గొప్ప అన్నట్టుగా మన ఈగో సాటిస్ఫై అవుతుంది కదా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు. సో అంటే ఏంటంటే మనల్ని మనం సుపీరియర్గా ఫీల్ అవ్వటం కోసం అవతల వ్యక్తిని తగ్గించి చులకన చేయటం వల్ల నువ్వు గొప్ప అని ఫీల్ అవటం, అది నీ ఫీలింగ్ అంతే. బట్ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అంటే వీళ్ళది ఏంటి అని అడిగావు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్లో అది ఉంటుంది అనమాట. దే నీడ్ టు ఫీల్ సుపీరియర్ ఓవర్ అదర్స్. అట్లా చెయ్యాలి అంటే వాళ్ళని ఏదో ఒకటి ఏడిపించటమో ఇబ్బంది పెడతామో వాళ్ళు చేయటం చేసి నీ ఆధిక్యతని నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు, ఇందుకని చేస్తుంటారనమాట. లేదా అన్ని విషయాల్లో వాళ్ళు నీకంటే పై స్థాయిలో ఉన్నారని నీకు తెలవటం వల్ల ఆ జెలస్తో నువ్వు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి పోక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనుకుంటా ఉంటావు. సో అల్టిమేట్గా ఏంటి, నీకంటే వాళ్ళు బెటర్గా ఉన్నారని నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, అంతే కదా. సో ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ మటుకు జరుగుతూ ఉంటుంది ఈ టార్గెట్ చేసి బుల్లీ చేయటం అనేది. ఓకే, ఈ టార్గెట్ చేసే మనస్తత్వాలు ఎవరైతే ఉంటూ ఉంటారో అసలు వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటాం మేడం? అంటే సమాజంలో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, ఎస్పెషల్లీ పర్సనల్గా వాళ్ళకి అయ్యే ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటారు? సమాజం వరకు తీసేద్దాం, ఎస్పెషల్లీ వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు? వాళ్ళకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి, టార్గెట్ ఎవరైతే అవ్వబడ్డారో వాళ్ళకి ఎఫెక్ట్స్ ఉంటాయి. అవునా, వీళ్ళు ఏముంది ఏడిపిస్తుంటారు, అందులో ఆనందం పొందుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదని తెలిసినా దాన్ని ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవటం కోసం పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతానే ఉంటారు, పుల్ల విరుపు మాటలు అంటూ ఉంటారు, అవతల వ్యక్తి చివుక్కుమని అంటే ఫీల్ అయ్యేలాగా అంటుంటారు, ఆ నలుగురిలో వాళ్ళని కించపరచడానికి ట్రై చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, వాళ్ళని కించపరిచి వీళ్ళు గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ నుంచి నిజం చెప్పాలంటే జాగ్రత్త పడాలంటే మనం ఏం చెయ్యాలనేది చూసుకోవటం బెటరు. సో ఏంటంటే కామ్గా ఉండగలగాలి. అంటే వాళ్ళ స్థాయికి మనం దిగజారాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఇప్పుడు ఎవరు వాళ్ళలానే ఉండాలి. సో బట్ వాళ్ళని వీలైనంత మట్టుకు వాళ్ళని అవాయిడ్ చేయటం కానీ, వాళ్ళకి అన్నదానికి మనం ఎక్కువ రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అవ్వకుండా ఇగ్నోర్ చేసామనుకో, సో వాళ్ళకి కావాల్సింది దొరకట్లేదు కాబట్టి ఫీడ్ మేత దొరకట్లేదు కాబట్టి ఇక్కడ మన పని జరగదు అనేది ఒకటి అనుకోగలుగుతారు. అట్లాగే వీళ్ళతో అంటే స్లోగా ఏదన్నా అంటే మంచిగా వీలైనంత మట్టుకు ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఉంటుంది, అంటే ఫ్రెండ్లీ నేచర్తో. సో ఎందుకు ఫీల్ అవుతున్నాడు, బహుశా తనకంటే నేను ఏ స్థాయిలో ముందున్నాను వాటి వల్ల అంటారా, అసలు ఏంటి. ఇంకోటి, మనల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కాబట్టి మనం వాళ్ళతో ఇప్పుడు వాడిని శత్రువులాగా కాకుండా వాడిని ఎట్లా మిత్రుడు చేసుకోవాలనే అంటే ఉపాయం ఆలోచించామనుకోండి వీలైతే కనుక, సో కొంచెం ఈ బిహేవియర్ తగ్గే అవకాశం ఉంటుంది. మనతో ఇంటరాక్షన్స్ పెరగటం వల్ల, మన హెల్పింగ్ నేచర్ తెలవటం వల్ల కానీ ఏదైనా కానీ కొంచెం టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది.
సో ఆ డిఫరెన్సెస్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఇట్లా ఉంటుంది. సో ఏ స్థాయిలో అయినా సరే పని విషయంలో కానీ తెలివితేటల విషయంలో కానీ వీటిల్లో డిఫరెన్స్లు ఎక్కువ ఉండటం వల్ల ఈ జెలస్తో వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఓకే ఫ్రెండ్ అయిన తర్వాత అంత ఇదిగా చేయలేరు కదా, సో అట్లా చూడొచ్చు. అలాగే వీళ్ళని అంటే ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే కొన్నిసార్లు అంతవరకు అవాయిడ్ చేయొచ్చు. ఓకే. వాళ్ళకి సంబంధించిన మనం ఎంతవరకు వాళ్ళని వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే చేయగలిగితే చేయొచ్చు. ఇంకొకటి వీ షుడ్ స్టాండ్ ఫర్ అవర్ సెల్ఫ్. అంతేగాని అది చెప్పాను కదా, మన మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి, అవతల వ్యక్తి మనల్ని టార్గెట్ చేయకుండాను చేసుకోగలిగిన కెపాసిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అవునా? సో అట్లాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఎట్లా అంటే ఏ ఇదితో ఉన్నారు, మనకి ఈ విషయం ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అనేది వాళ్ళకి పొలైట్గా అయినా సరే చెప్పడానికి ట్రై చేయాలి. మీరేదో టార్గెట్ చేసి ఏదో చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ దిస్ ఈజ్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ విత్ మీ, మీరు ఇలా చేయటం వల్ల నాకు ఇట్లా అనిపిస్తుంది, మన ఫీలింగ్స్ చెప్పొచ్చు. ప్లస్ ఇంకోటి అసర్టివ్గా ఉండొచ్చు, మీరు బౌండరీస్ క్రాస్ చేస్తున్నారు, దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేను అనేది కూడా. అంటే వాళ్ళు నొచ్చుకోకుండా బట్ వాళ్ళ పరిధి ఏంటి, వాళ్ళ లిమిట్స్ ఏంటి అనేది వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయొచ్చు. అది మీ వేలో వాళ్ళతో ఉన్న మీకున్న ఇంటరాక్షన్ బట్టి ఆ క్లోజ్నెస్ కానీ లేకపోతే ఆ ఎంతవరకు పరిచయం ఉందన్న దాన్ని బట్టి చూచాయిగా వాళ్ళకి నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమవుతుంది, బట్ నేను ఇది యాక్సెప్ట్ చేసే స్థాయిలో లేను, ఈ లిమిట్ దాటితే గనక నేను కూడా ఏదన్నా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది ఇండైరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. సో ఎప్పుడైనా సరే వీళ్ళు మన పప్పులు ఉడకవు అన్నప్పుడు వీళ్ళు మళ్ళీ కామ్ అయిపోతారు అంతే స్థాయిలో. అంటే అలా గొప్పలకు పోతా ఏదో మనమే పెద్ద తోపు అనుకుని ఏదో చేసేవాళ్ళు కూడా నువ్వేం చేస్తున్నావో నాకు క్లియర్గా ఐడియా ఉంది, బట్ ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ అనేది మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కడ ఎవరితో ఏ రకమైన అంటే వ్యూహంతో వాళ్ళని మనం మార్చటం కానీ అవాయిడ్ చేయటం కానీ లేకపోతే మనం ఉన్న దగ్గర వాళ్ళు లేకుండా వాళ్ళు ఉండే దగ్గర మనం లేకుండా చేసుకోగలగటం వల్ల కానీ మనం చెయ్యొచ్చు. అంటే అవకాశాలు ఉన్నాయి, ఎంతో కొంత వాళ్ళ నుంచి మనల్ని మనం టార్గెట్ కాకుండా కాపాడుకోవటానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు కౌన్సిలింగ్స్ గురించి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇవాళ చేసిన మన ఎపిసోడ్స్ చూసుకున్నా ఇలా ఒక్కొక్కల అంటే ప్రవోకింగ్ నేచర్ ఉంటుంది, అది తెలిసి యాక్సెప్ట్ చేసి చాలామంది ఓవర్కమ్ చేసుకునే ప్రాసెస్ అడుగుతూ ఉంటారు. కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, వాటిని క్లియర్ చేసుకోవాలనుకున్న దాంతో కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు. కొంతమంది మన దగ్గర థెరపీస్ అడుగుతూ ఉంటారు, టాక్ థెరపీ అని. అండ్ దాంతోపాటు కొంతమందికి తెలియకుండా ఇన్నర్గా వాళ్ళకంటూ లో లెవెల్లో ఎక్కడో ఆగిపోతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా మేము ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాం, లైఫ్లో గ్రో అవ్వాలనుకుంటూ ఉంటున్నాం, సో మాకు అపాయింట్మెంట్ కావాలి, కౌన్సిలింగ్ కావాలి అని అడుగుతుంటారు. సో వీళ్ళందరికీ సంబంధించి మన దగ్గర కౌన్సిలింగ్స్ అసలు ఏ విధంగా ఉంటాయంటారు? ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని రకాల కౌన్సిలింగ్స్ ఉన్నాయి ఉషా. జస్ట్ ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకుని నాతో మాట్లాడొచ్చు. ఏ రకమైన సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది చెప్పి దానికి తగ్గ అపాయింట్మెంట్ తీసుకుని నన్ను తప్పకుండా కలవచ్చు. అట్లాగే ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండూ ఉంటున్నాయి ఇప్పుడు. సో ఎక్కడన్నా దూరంగా ఉన్న వాళ్ళు వెళ్ళి కలవలేకపోతున్నాం, ముఖాముఖి మాట్లాడలేకపోతున్నాం కౌన్సిలింగ్ అని ఇవాళ ఉన్న పరిస్థితికి అనుకోవసరం లేదు. అది అంటే ఈక్వల్ టు ఫేస్ ఆన్లైన్ కూడా వీడియో కానీ జూమ్ కానీ వాట్సాప్ వీడియో కాల్ కానీ ఏదైనా ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతున్నట్టే ఉంటుంది, మనకి డిఫరెన్స్ ఏం ఉండదు. సో అందుకని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా అది మాట్లాడి దానికి పరిష్కారం ఏంటి, ఎట్లా వెళ్తే బాగుంటుంది అని అనుకున్నా కానీ తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే విజయ మేడం చెప్పిన విధంగా కౌన్సిలింగ్స్ కానివ్వండి, థెరపీస్ కానివ్వండి, అంటే సెషన్స్ ఎవరికైనా కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.